గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సో ఈరోజు మన స్టూడియోలో ఒక గెస్ట్ ఉన్నారు. సో తన గురించి చెప్పాలంటే సలార్తో మంచి గుర్తింపు తెచ్చుకొని తర్వాత కంటిన్యూస్గా టాలీవుడ్లో మంచి మంచి క్రేజీ ప్రాజెక్టుల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తూ రీసెంట్గా మిరాయ్ మూవీలో మంచి క్యారెక్టర్ చేసిన కార్తికేయ దేవ్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. సో తన జర్నీ గురించి ఈరోజు కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సలార్ నుంచి తన జర్నీ ఇప్పుడు ఎట్లా చేంజ్ అయింది, తన లైఫ్ స్టైల్ ఎట్లా మారింది, ఇవన్నీ కూడా మాట్లాడదాం. హాయ్ బ్రో. హాయ్ ఎలా ఉన్నారు? సూపర్. మీరు? గుడ్. సలార్ టైంలో చేసాం ఇంటర్వ్యూ మనం. సో అప్పటి నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక సినిమాలో కనిపిస్తూనే ఉన్నారు. సో ఎలా ఉండింది లైఫ్ సలార్ తర్వాత? లైఫ్ సలార్ తర్వాత అంటే అంతగా లైఫ్ మీద ఫోకస్ చేసి ఇలా మారింది అని చూడడానికి గ్యాప్ లేదనమాట. సో ప్రాజెక్ట్స్ ఎప్పుడప్పుడు అలా ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాను, ఏదో అడ్డం పడతాను, మళ్ళీ ఫేవర్ అని మళ్ళీ ఫ్రీ ఉన్నప్పుడు ఆ రికవరీ, మళ్ళీ తర్వాత షూట్స్, ఇలా 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 అయిపోయింది. ఈ మధ్య కొంచెం లైక్ తెలుస్తుంది, ఓకే ఇది జరుగుతుంది. ముందు దాకా ఆ కంగారులో ఉండేవాళ్ళం, ఓకే ఈ షూట్ అయిపోయింది, నెక్స్ట్ ఈ షూట్, ఓకే అలా అలా. ఓకే. బిఫోర్ ఎలా ఉండేది? ఫస్ట్ అంటే ఇండస్ట్రీకి రాకముందు నీ లైఫ్ స్టైల్ అట్లా ఉండేది? ఇండస్ట్రీ అంటే ఎలా ఇమాజిన్ చేసుకునేవాడు? ఇలా ఇమాజిన్ అనేం కాదు, నాకు ఒక ప్రేమ ఉండేది అంత. ఇండస్ట్రీ అంటే మనుషులు ఇలా ఉంటారు అవన్నీ కాదు, నాకు సినిమా మీద ప్రేమ. ఓకే. సో మనుషులు ఇలా ఉంటారు అలా ఉంటారు, ఇండస్ట్రీ ఇలా ఉంటుందని ఎప్పుడు అలా అలా థాటే లేదు. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, డాన్స్ అంటే ఇష్టం, సినిమా అంటే ఇష్టం. ఆ ప్రేమతోనే ఒక ఆడియన్గా చూసేటోడిని, అన్ని హీరో డైలాగులు ప్రాక్టీస్ చేయడం కానీ, ఏ హీరోదైనా డాన్స్ ప్రాక్టీస్ చేయడం కానీ ఇవన్నీ చేసేవాడిని. ఆ లైఫ్ స్టైల్ అంటే నార్మల్ లైఫ్ స్టైల్ అన్న, స్కూల్కి వెళ్ళడము, స్కూల్లో ఎక్కువ ఎగ్గొట్టడాలు, ఫ్రెండ్స్, ఇవన్నీ అంతే. ఇంట్లో సపోర్ట్ ఉండేదా? ఎంకరేజ్ చేసేవాళ్ళు అప్పుడు? యా అప్పుడు కూడా చేసేవాళ్ళు. ఇంట్లో ఎవరు లేదు కదా, ఫ్యామిలీ నుంచి ఎవరు ఇండస్ట్రీలో లేరు కదా. ఓకే. కానీ అంటే ఏ ధైర్యంతో సపోర్ట్ చేశారు? స్కూలింగ్, కాలేజ్ ఇప్పుడు కదా, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. సో అంటే స్టడీ మీద ఫోకస్ చేసి బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకుని సెటిల్ అవ్వాలి, ఇట్లా ఆలోచిస్తారు కదా పేరెంట్స్. సో ఈ ఫీల్డ్లో అంటే ఐడియా లేకుండా, ఇండస్ట్రీలో ఎవరు బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంకరేజ్ చేయాలంటే వాళ్ళకి ఒక నమ్మకం రావాలి. అది ఎట్లా వచ్చింది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం కంటే ముందు భయం లేదేమో అన్న. అంటే లైక్ మీరు అన్నట్టు ఆ నమ్మకం, ఓకే చేద్దాం డిఫరెంట్గా. అంటే థ్యాంక్ఫుల్లీ మా పేరెంట్స్ కూడా ఏంటంటే జనరల్గా అందరిలాగా వెళ్ళిపోయేది ఎందుకు అన్న మైండ్ సెట్లోనే ఉంటారు, ఏదో డిఫరెంట్గా చేయాలి. సో డిఫరెంట్ చేస్తేనే కదా మనం స్టాండౌట్ అయ్యి మన లైఫ్ బాగుంటుంది. అఫ్కోర్స్ డిఫరెంట్ చేస్తేనే కదా. సో ఆ మైండ్ సెట్లోనే ఉంటారు. నేను ఈ మైండ్ సెట్లో ఉన్నప్పుడు వెళ్ళి ఇదంతా చెప్పడం, ఇట్లా చేద్దాం అన్నప్పుడు సరే ఓకే ఒక ట్రై చేద్దాం అన్నట్టు. అంటే లైక్ అది భయము అనలేము, అలా భయం లేదు అనలేము, ధైర్యం లేదని కూడా అనలేము. లైక్ ఓకే ట్రై చేద్దాం అన్న అంతే. అక్కడ ఏ ఫీలింగు లేదు, ఏమో ఇటు వెళ్తే ఇటు డైవర్ట్ అయిపోతాడేమో అన్న భయము లేదు. ఓకే ఇటు చేసి మనం ఇట్లా చేద్దాం అన్న ఒక ప్లాన్తో ఉన్న ధైర్యము అది కూడా లేదు. చూద్దాం అనే ఒక బ్లాంక్ దీంతోనే వెళ్ళాము. అది ఓకే. ఫస్ట్ అంటే ఎన్ని ఆడిషన్స్ ఇచ్చి ఉంటావు? ఏం కౌంట్ చేయలేదు అన్న. అఫ్కోర్స్ ఎవరైనా ఇవ్వాలన్న, ఎవరైనా. అంటే ఎన్ని ఇయర్స్ పట్టింది ఒక ఛాన్స్ రావడానికి? ఎంతకాలం పట్టింది? అంటే ఒక ఛాన్స్ రావడానికి ఎంతకాలం? అనేది ఫస్ట్ ఛాన్స్ రావడానికి, నీకు అవకాశం రావడానికి ఎంత టైం పట్టింది? ఫస్ట్ యాడ్ ఛాన్స్ వచ్చిన తర్వాత నేను స్టార్ట్ చేశాను యాక్చువల్గా. సో ఫస్ట్ మోడలింగ్ నేర్చుకున్న తర్వాత వాళ్ళే ఫొటోస్ పంపించడం, మోడల్స్ వాళ్ళు అనేవాళ్ళు ఫొటోస్ పంపించడం అన్నీ చేసేవాళ్ళు. తర్వాత యాడ్ వచ్చింది, యాడ్ చేశాను. యాడ్స్ నుంచి మోడలింగ్ షోస్, యాడ్స్ నుంచి అలా స్లోగా ఫిల్మ్స్లోకి వచ్చాయి. ఓకే రైట్. సో తర్వాత ఫస్ట్ హిందీ మూవీనా? ఫస్ట్ రిలీజ్ అయింది మ్యూజిక్ స్కూల్ అని శ్రేయ గారితో చేసిన హిందీ ఫిల్మ్. సో తెలుగులో సలారేనా? తెలుగులో అంతే అన్న, తెలుగులో సలార్. ఓకే. సో అంటే ఎట్లా అనిపించింది అప్పుడు సలార్ సెలెక్ట్ అయినప్పుడు కానీ, తర్వాత రిలీజ్ అయినప్పుడు కానీ? స్టిల్ అది కంటిన్యూ అవుతుంది. మిరాయి ట్రైలర్ లాంచ్ అప్పుడు కూడా ఆ డైలాగ్ చెప్పమనే ఫ్యాన్స్ అరుస్తూ ఉన్నారు. సో ఎట్లా అనిపించింది ఇదంతా? అనిపించడం అంటే లైక్ అదే పాస్ట్ ఇంటర్వ్యూస్లో మాట్లాడుకున్నట్టు సలార్ టైంలోది అదే ఫస్ట్ నమ్మలేదు ఇదేంటి నిజంగా ప్రశాంత్ నీల్ గారేనా ఈయన ఆడిషన్ చేస్తున్నప్పుడు కూడా. అంటే లైక్ సడన్గా అసలు ఏదీ లేదు,
మనం అవుట్ సైడర్ దగ్గర నుంచి వచ్చి ఆడిషన్ ఇచ్చి ఇంకా ఏదో ఏదో అనుకుంటున్న టైంలో ప్రశాంత్ నీల్ గారు రావడం ఏంటి, ఆయన ఆడిషన్ చేయడం ఏంటి, ఇదంతా కళ్ళలా ఉంటుంది కదా, అది నమ్మలే ఫస్ట్ స్టార్టింగ్లో. ఆ తర్వాత అది సెలెక్ట్ అయ్యి రిహార్సల్స్ చేసి తర్వాత షూట్కి వెళ్ళి అంత అంటే లైక్ అన్నా మనకి ఇప్పుడు సినిమాలో చూసినట్టు సడన్గా జరిగిపోదు కదా, గ్రాడ్యువల్ ప్రాసెస్లో జరిగింది కాబట్టి మనకి ఒక్క మీరనే ఆ ఫీలింగ్ అనేది ఉండదు. మనకి గ్రాడ్యువల్ ప్రాసెస్లో ఉంటుంది కాబట్టి మనం కాన్షియస్గా ఓకే ఇది అవుతుంది అని తెలుస్తూ ఉంటుంది. సో ఓకే, హ్యాపీ, ఆల్ గుడ్, చేసేసాము. ఆ తర్వాత చేసిన తర్వాత కూడా గుర్తుపడతారు అనుకోలేదు, ఎందుకంటే ఆ గెటప్ అదంతా వేరే ఉంటుంది కదా. ఓకే, కనీసం ఇండస్ట్రీలో తెలిస్తే చాలు, ఓకే అబ్బాయి ఏదో చేసాడు, ఇలాంటి పెద్ద సినిమాలో మంచి రోల్ చేశాడు అని ఇండస్ట్రీలో తెలిసేది. ఆఫీస్కి వెళ్ళి నేను చెప్పుకుంటే ఇలా చేశాను వరదరాజమన్నారని దీంట్లో అంటే కొంచెమైనా బూస్ట్ ఉండిద్దేమో అని. అసలు ఫస్ట్ షో పడి థియేటర్ నుంచి బయటికి రాగానే రికగ్నైజేషన్ స్టార్ట్ అయిపోయింది. ఒకరిద్దరు వీళ్ళేమో కరెక్ట్గా చూసి గుర్తుపట్టారేమో అనుకున్నా కానీ అక్కడ నుంచి ఇంకా అందరు లైక్ మ్యాక్సిమం చూసిన వాళ్ళందరూ గుర్తుపట్టేస్తూ ఉంటారు. అంతా నేను అనుకోలేదు అది మాత్రం. ఇంకా ప్రజెంట్ మీరు చెప్పిన ట్రైలర్లోంచి ఇంకా ఇవాళకి కూడా అది గుర్తుపెట్టుకొని చేస్తున్నారంటే అది ఇంకా బ్లెస్సింగే అన్న. లైక్ ఒక యాక్టర్కి అదే కావాలనుకుంటారు. ఇప్పుడు బయటకు వెళ్ళక జనాలు గుర్తుపట్టడం, సెల్ఫీ అనేది ఒక అచీవ్మెంటు, ఒక బ్లెస్సింగ్ అది. సో ఇంకా ఇప్పటికీ 1.5 year 2 years బ్యాక్ రిలీజ్ అయిన సలార్ నుంచి గుర్తుపడుతూ దాని నుంచి నాకు ఫిలిమ్స్ కానీ అంటే పర్ఫార్మెన్స్ వైజ్గా చూసి డైరెక్టర్స్ కూడా ఓకే అబ్బాయి చేయగలడు అని ఒక నమ్మకం ఇచ్చింది సలార్. ఆడియన్స్లో కూడా వాళ్ళు ఓన్ చేసుకోవడానికి వరదా బ్రో అని, ఈవెన్ స్టిల్ మొన్న కడియం ఎందుకు పడేసావు బ్రో అని, అదే బయటికి వెళ్ళిన కడియం ఎందుకు పడేసావు బ్రో అంటారు, నాకు ఇచ్చే కడియం అంటారు. అలా చాలా చాలా అన్న, చాలా లవ్ అంటే ఓన్ చేసుకుంటే తప్పితే అలా రాదు. సో చాలా గ్రేట్ఫుల్ దానికి. ఎన్ని సినిమాలు వచ్చి ఉంటాయి సలార్ తర్వాత? సలార్ బేస్ చేసుకొని అంటే లైక్ సలార్ చూసే వచ్చామన్న వాళ్ళు లేరన్నా. ఈ క్యారెక్టర్కి ఇలాంటి వాడు కావాలి, ఓకే ఎవరిని చూద్దాం, ఓకే తిను సలార్లో చేశాడు కదా, ఓకే మంచి క్యారెక్టర్, ఓకే వచ్చి ఆడిషన్ చెప్పింది, ఓకే ఆడిషన్ చేసాడు నచ్చింది, ఓకే తీసుకోండి, అలా ఉంది. కానీ సలార్ చూసి వచ్చినవి అంటే అవి కూడా ఉన్నాయి, లైక్ 3 to 4 ఉన్నాయి. సలార్ తర్వాత చేసినవి పెద్ద ప్రాజెక్టులు అంటే ఎంపురాన్ ఒకటి, ఎంపురాన్ మోహన్ లాల్ గారిది లూసిఫర్ పార్ట్ 2 ఎంపురాన్, అండ్ అజిత్ గారిది గుడ్ బ్యాడ్ అగిలి, అండ్ రీసెంట్గా కూలీ. ఎంపురాన్కి పృథ్వీరాజ్ గారు ఏమన్నా ఈ సలార్లో చూసి అట్లా తీసుకున్నారా? అవును అదే కదన్నా, లాస్ట్ టైం మన ఇంటర్వ్యూస్లో మాట్లాడుకున్నాం కదా. సో సలార్ షూట్ టైంలో ఆ కడియం సీన్ అది షూట్ చేసినప్పుడే నీల్ సార్ రికార్డ్ చేసి పంపించడం పృథ్వీరాజ్ గారికి. ఆయన అప్పటికప్పుడే నచ్చేసి వేరే వాళ్ళని అనుకుంటున్నా కూడా ఈ వీడియో చూసి ఓకే నాకు మనోడే లాక్ అని అప్పటికప్పుడు ఆయనకి చెప్పేసి నాకు ఇదంతా జరుగుతుందని తెలియదు. నాకు ఫ్యూ డేస్ తర్వాత షూట్ అయిపోయి ఆ స్కెడ్యూల్ అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత చెప్పారనమాట, ఇలా పృథ్వీరాజ్ గారు అనుకుంటున్నారా నిన్నని. ఆ తర్వాత సలార్ రిలీజ్ అవ్వకముందు ఒక ఎంపురాన్ కూడా ఒక స్కెడ్యూల్ షూట్ చేసేసాం షిమ్లాలో. సో అలా జరిగింది. సో ఇప్పుడు పాన్ ఇండియా చైల్డ్ ఆర్టిస్టా, పాన్ ఇండియా ఆర్టిస్టా? యాక్టర్నే అన్న, నాట్ ఓన్లీ లైక్ చైల్డ్ రోల్స్ అనే కాదు కదా, లైక్ గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్ గారి కొడుకు రోల్, అది ఏ చిన్నప్పటి రోల్ కాదు కదా. సో ఓకే. సో ఎలా ఉండింది మోహన్ లాల్ గారితో ఇంటరాక్షన్ ఏమైనా అయిందా? సో ఎలా ఉండింది? ఆఫ్ కెమెరా ఏమైనా మాట్లాడారా? ఆఫ్ కెమెరా అంటే అన్న లైక్ ఆయన అంటే లెజెండ్. ఒకరోజు గుజరాత్ స్కెడ్యూల్లో పృథ్వీరాజ్ గారు, మోహన్ లాల్ గారు, టొవినో థామస్ నాకు చాలా ఫేవరెట్. టొవినో థామస్ గారు ఎప్పటి నుంచో ఫేవరెట్, మోహన్ లాల్ గారు లెజెండ్ ఇంకా తెలిసింది, పృథ్వీరాజ్ సార్ గురించి తెలిసింది. సో ఓకే వీళ్ళు ముగ్గురు పర్ఫామ్ చేస్తున్నారు అంటే నేను చూడాలి అని అలా వచ్చి క్యారవాన్ నుంచి బయటకు వచ్చి చూస్తున్నా, దూరం నుంచి చూస్తున్నా, వాళ్ళు బ్లూ మ్యాట్లో పర్ఫామ్ చేస్తున్నారు. చూస్తున్నా నేను ఎక్కడ క్రౌడ్ మధ్యలో ఇలా నుంచొని చూస్తున్నా. మొత్తం వీళ్ళు ఉంటారు కదన్న లైట్ మెన్ వీళ్ళంతా, వాళ్ళతో నుంచొని చూస్తున్నాను. చూస్తుంటే కట్ అని చెప్పగానే ఒక ఫ్యూ టేక్స్ తర్వాత ఆయన డైరెక్ట్గా నా వైపు చూసి హాయ్ అన్నారు. హాయ్ అంటే ఈయన ఎవరిని అంటున్నారు, ఎందుకంటారు డైరెక్ట్గా అని నేను వెనకాల చూస్తే వెనకాల ఒక పెద్ద ఫ్యాన్ ఉంది. అయితే నాకే చెప్పుకుంటారని నేను తిరిగి నీకే అంటున్నాను హాయ్ దాదా అన్నారు. అంటే దగ్గరికి వెళ్ళి హలో సార్ అంటే హవర్ యూ మోనే అన్నారు, అంటే ఎలా ఉన్నావు నాన్న అని. బాగున్నాను సార్ అంటే అప్పుడు ఇట్లా పరిచయం చేసుకుంటున్నాను కార్తికేయ సార్ అంటే లేదు చెప్పారు ఇట్లా అనేసి అప్పుడు మాట్లాడారు. ఆ తర్వాత కూడా ఫ్యూ సీన్స్ షూట్స్ అప్పుడు ఆయన మాట్లాడడం ఏంటి ఎక్కడికి వెళ్ళాం అంటే స్పెయిన్కి వెళ్ళాను సార్ అంటే దేనికి హాలిడేనా షూటా అంటే షూట్ సార్ ఇలా అజిత్ గారి సినిమా అని చెప్పడం అలా చిన్న. అజిత్ గారితో ఎలా ఉండింది బాండింగ్ కొడుగ్గా? అంటే అజిత్ గారు చాలా స్వీట్ అన్న, నిజంగా కొడుకులా చూసుకుంటారు ఆయన అయితే సెట్లో. అంటే ఆయన అదో మాల్ కైండ్ ఆఫ్
అలా కూర్చుంటారు, ఆయన ఆరా ఫీల్ అవుతాం మనం. ఆయనకి మళ్ళీ ఈగోలు ఏముండవు. నేను ఎక్కడైనా బయట ఇలా తిరుగుతూ రోడ్డు మీద కనిపించానంటే వచ్చి ఆయన కార్‌లో కూర్చోబెట్టుకుంటారు ఆయనే. కూర్చోబెట్టుకొని ఆయనే సజెషన్స్ ఇస్తా ఉంటారు. ఇలా ఎళ్ళు, ఇలా చూసుకొని సెలెక్ట్ చేసుకో అని ఇయన్నీ చెప్తా ఉంటారు. నాకు ఇలాంటి ప్రాజెక్ట్ వచ్చింది సార్, ఇలాంటిది ఇది వచ్చింది సార్ అంటే ఆయన చెప్తారు. ఓకే, ఇది ఇలా చేయి, ఇది ఇలా చేయి అని. సో, ఆ కైండ్ ఆఫ్. ఓకే. సో 'గుడ్ బ్యాడ్ అగ్లీ' టైంలోనా కార్ ఇన్సిడెంట్ ఏదో జరిగినట్టుంది. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' షూట్ అయిపోయిన తర్వాత అన్న. అయిపోయిన తర్వాత ఇంక రిలీజ్ అనుకుంటా. రిలీజ్ తర్వాతో ఎప్పుడో. అవును. అక్కడ రేసింగ్‌లో యాహ్! ఓకే. సో పర్సనల్లీ మీకు ఏమైనా సజెస్ట్ చేయడం సీన్స్‌కి సంబంధించి? సీన్స్‌కి సంబంధించా? లేదా యాక్టింగ్ ఫియర్ ఉండేదా? ఆఫ్ కోర్స్ ఉంటది కదన్న. ఉంటది. ఫస్ట్ ఫ్యూ డేస్ అయితే చాలా ఫియరు. అందుకే ఫస్ట్ డే ఇంకా క్యారవాన్‌లో రెడీ అవుతున్నా. అప్పటికి ఆయనని కలవలే. కలవకపోయేసరికి క్యారవాన్‌లో రెడీ అవుతున్నా. ఆయన వచ్చారంట. నాకు అదంతా తెలీదు. రెడీ అవుతుంటే సడెన్‌గా ఏడీ అన్న పరిగెట్టుకుంటూ వచ్చి ఇట్లా ఫాస్ట్‌రా సెట్‌కి రా అన్నాడు. ఎందుకో నాకు తెలీదు. సరే అనేసి ఆ హాఫ్ హెయిర్ చేసుకొని ఇంక పరిగెట్టడం స్టార్ట్ చేశా. ఈయన ఎందుకు పరిగెడుతున్నారు, ఏదో సీరియస్ అయి ఉంటదేమో అని. పరిగెడుతుంటే సడెన్‌గా అటునుంచి ఆదిక్ గారు డైరెక్టర్ గారు, అజిత్ సార్ నడుచుకుంటూ డైరెక్ట్ నా వైపు వచ్చేసి ఆయన డైరెక్ట్ ఇంకా హగ్ చేసేసుకొని ఎలా ఉన్నావు కార్తికేయ అనేసి, నువ్వేం భయపడకు, పెద్ద ఆర్టిస్ట్‌లా నువ్వేం భయపడకు, మేమందరం మీ ఫ్యామిలీ లాంటోళ్ళం, నీ కో ఆర్టిస్ట్‌మే. సో, అది మైండ్‌లో పెట్టుకొని పర్ఫార్మ్ చేయి, ఆల్ ది బెస్ట్, వెల్కమ్ ఆన్ బోర్డ్ అన్నట్టు మాట్లాడారు. సో స్టార్టింగ్ ఎట్లా స్టార్ట్ అయింది? ఎండింగ్ వచ్చేసరికి ఆ రిలేషన్ ఎట్లా బిల్డ్ అయింది? అంటే లైక్ ప్రొఫెషనల్‌గా మనం షూట్‌లో ఉన్నప్పుడు రిలేషన్ అంటే లైక్ మనం ఇప్పుడు బయట ఎక్కడైనా కలుస్తామన్నా అప్పుడు రిలేషన్ బిల్డప్ అది వేరు ఉంటుంది. లేదా ఏదైనా పార్టీలో కలవడం కానీ, ఏదైనా బర్త్‌డే పార్టీలో బయట ఎక్కడైనా కలవడం అది వేరు ఉంటుంది. ప్రొఫెషనల్‌గా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎవరు ఇట్లా వెళ్ళి డిస్టర్బ్ చేసి మాట్లాడదాం అన్న సెన్స్‌లో ఉండరే. మన పని మనం చేద్దాం, మన వర్క్‌లో మనం మన ఫుల్ ఇయ్యాలన్న జోన్‌లోనే ఉంటారు కాబట్టి అంత బాండింగ్ అన్నట్టు ఏముండదు. బట్ మంచి బాండింగ్ ఉంది. ఉన్నంత వరకు త్రిష మ్యామ్‌తో గానీ, అజిత్ గారితో గానీ, ప్రభు గారితో గానీ, సునీల్ గారు, ప్రసన్న సార్, మొత్తం స్టార్ క్యాస్ట్ కదా అక్కడ సెట్‌లో, ప్రియా వారియర్ గాని. ఓకే. ఆఫ్టర్ దట్ రీసెంట్ 'కూలీ' సైమన్ చిన్నప్పుడు క్యారెక్టర్. అసలు నాగార్జున గారు ఆ లుక్ చూస్తేనే అందరికీ కూడా ఇప్పటికీ కూడా ఆ లుక్‌లోనే నాగార్జున గారిని ఇమాజిన్ చేసుకుంటున్నారు. సో కరెక్ట్‌గా యాప్ట్ చిన్నప్పటి రోల్‌కి ఆ హెయిర్ అదంతా. సో ఎట్లా లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్ ఎట్లా ఉండింది? ఎలా ఉండింది సెట్‌లో? సెట్‌లో ఇట్ వాస్ ఫన్ అన్న. అంటే లైక్ అంత పెద్ద క్యాన్వాస్ ఉన్న ఫిల్మ్‌ని చూస్తూ రజనీ సార్ కూడా అక్కడే ఉన్నారు అప్పుడు. రజనీ సార్ కూడా ఉన్నారు. మాట్లాడడానికి ఏమన్నా ఛాన్స్? రజనీ సార్‌తో మాట్లాడలే. ఉపేంద్ర గారికి ఒకసారి వెళ్ళి అట్లా పలకరించేసి మాట్లాడేసి వచ్చాను గానీ, రజనీ సార్‌కి జస్ట్ అలా దూరం నుంచి హాయ్ చెప్పి, కాకపోతే ఆయన డబ్బింగ్ థియేటర్‌లో గుర్తుపట్టారంట. డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్టుంది అన్నారంట. సో అప్పుడు టీమ్ వచ్చి ఇలా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' సలార్‌లో చేశారంట. అవునవును తెలుసు అన్నారంట. సో దానికి గ్రేట్‌ఫుల్ బాగా. అండ్ లోకి సార్ డైరెక్షన్‌కి వచ్చేసరికి పక్కా క్లారిటీ అన్న. అసలే టెన్షన్ లేదు, ఏం లేదు. ఎట్లా చెప్పారు నీకు? అంటే స్క్రిప్ట్ చెప్పినప్పుడు క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేయాలి, ఎలా యాక్ట్ చేయాలి అనేది నీకు ఇన్పుట్స్ ఎట్లా ఇచ్చారు? అక్కడ ఉన్నది ఒకటే ఎమోషన్ అన్న. మనోడికి ఎంత క్యారెక్టర్ బిహేవ్ ఇలా చేసిద్ది అన్న వరకు లేదు నాకున్న స్కోప్‌లో. బట్ ఉన్న ఒకే ఎమోషను. ఇలా పైనున్నాము, నాది క్లోజ్ అన్నప్పుడు వచ్చారు. వచ్చి ఇది ఇలా ఉంటది. ఇట్లా నీ ఫాదర్ చంపేశారు అక్కడ. ఆయన లాక్కుంటూ వస్తున్నారు. నువ్వు చూడాలి. ఇటు చూస్తూ ఉంటావు. ఫస్ట్ ఇక్కడ ఏదో గోల జరుగుతుందని, ఆ తర్వాత ఇటు తిరిగి నీ ఫాదర్ ఇదంతా అని చాలా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. లోకేష్ సార్ గాని, లోకేష్ సార్ టీమ్ గాని. ఇంకా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత ఎక్కేసిద్ది. అది యాక్టర్‌కి మెయిన్ అనమాట. సో అలా క్లారిటీగా ఉంటే తొందరగా అయిపోద్దన్న. సో చేశాను. చేసిన తర్వాత ఇంకోటి చేద్దాము, ఇంకో వేరియేషన్ కైండ్ ఆఫ్ అనుకుంటున్నా. ఓకే అనేసారు. పక్కన ఏడి అన్నని అడిగాను ఇంకోటి చేయొచ్చా అని అంటే, వద్దురా సార్‌కి నచ్చితే ఓకే అనేస్తారు. సో ఇంకొద్దులే అనేసారు. తర్వాత ఆ సీన్ అంతా అయిపోయిన తర్వాత నేను కిందేదో అలా నడుస్తా ఉంటే సడెన్‌గా లోకేష్ సారే వచ్చి, "బాగా చేసావు నువ్వు, చాలా బాగా చేసావు" అన్నారు. అదే సార్, థ్యాంక్ యూ సార్ అంటే అప్పుడు డీఓపీ గారు వచ్చారనమాట. డీఓపీ గారు ఒక ఫ్యూ డేస్ ఎంపురన్ మెయిన్ డీఓపీ అనవైలబుల్ ఉంటే ఆయన చేశారు ఎంపురన్‌కి. సో అప్పుడు ఆ 2-3 డేస్ కొంచెం పరిచయం ఉందనమాట. సో ఆయన వచ్చి ఇట్లా ఎంపురన్‌లో కూడా చేస్తున్నానంటే లోకేష్ సార్ ఏమో, "ఓహ్! అన్ని పెద్ద ప్రాజెక్ట్సే చేస్తున్నావు అనమాట అయితే, అన్ని పెద్ద హీరోలకి చిన్నప్పుడు" అన్నట్టు మాట్లాడారు. తర్వాత ఎళ్ళే ముందు ఫోటో తీసుకున్నా అంతే. ఎంపురాన్ పృథ్వీరాజ్ గారు కదా డైరెక్షన్. సో ఎట్లా ఉండింది ఇప్పుడు పృథ్వీరాజ్ గారి డైరెక్షన్, ఓవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్, ఇంకోవైపు లోకేష్ కనకరాజ్. సో ఆల్మోస్ట్
మంచి స్టార్ క్యాస్ట్ డైరెక్టర్స్ అందరూ కూడా. సో ఎట్లా ఉండింది వాళ్ళ ఇన్పుట్స్ కానీ డిఫరెన్స్ కానీ వాళ్ళ మధ్య డైరెక్షన్ స్క్రీన్కి మీరు ఎట్లా ప్రజెంట్ చేయాలనేది నరేషన్ కానీ డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేసావు, ఎట్లా అనిపించింది వాళ్ళ మధ్య డిఫరెన్స్ అంటే? అంటే వాళ్ళంతా గొప్పోళ్ళు అవ్వడానికి ఒక రీజన్, వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అన్న, ఒక యాక్టర్గా మేము చూసేది అంటే మాకు కనిపించేది పిచ్చి క్లారిటీ అన్న, చాలా క్లారిటీ వాళ్ళకి, అస్సలు రష్ ఉండదు. పెట్టేసాం అంత ఫ్రేమింగ్ అంతా సెట్ చేసేసాం, యాక్టర్ ఇది కావాలి, ఏదో వాళ్ళని చేసైనా చూపిస్తారు లేదా అంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లైక్ దాన్ని బట్టి ఇంక మేము చేసేయగలం. ఆ క్లారిటీ వాళ్ళకి ఫుల్ ఉంటుంది. దీనికంటే ఎక్కువ ఇస్తాను సార్ అన్నా కూడా వద్దు నాకు ఇది చాలు అంటారు. ప్రొడ్యూసర్ చాలా పర్టికులర్ అనమాట. సార్ లేదు సార్ నాకు సాటిస్ఫాక్షన్ ఎందుకో లేదనిపిస్తుంది, ఇంకొకటి చేస్తాను సార్ అంటే యాక్టర్ సాటిస్ఫాక్షన్ కోసం ఇంకోటి చేయమంటారు, కానీ ఆయనకి తెలుసు ఏది కావాలి, అది వచ్చిందంటే చాలు, ఇంకా ఎందుకు ఎక్కువ స్ట్రెస్ వద్దు, ఓకే టేక్ ఓకే నెక్స్ట్ టేక్ అంటారు అంతే. సో అదన్న మెయిన్ అయితే నేను అబ్జర్వ్ చేసింది, చాలా క్లారిటీ. ఓకే, ముగ్గురు అంటే ఒక స్పెషల్ క్వాలిటీ ఒక్కొక్కరిలో చెప్పాలంటే ముగ్గురులో ఏం క్వాలిటీ చెప్తావు? యూనిక్ సినిమా మీద ఉన్న ప్రేమే అంటే యూనిక్, ఒకళ్ళు లేనిది ఇంకొకళ్ళు ఉన్నది యూనిక్గా. అంటే లోకీ సార్లో అబ్జర్వ్ చేయడానికి 2 daysలో అది కుదరలేదు. బట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఆయనకి నచ్చితే వచ్చి అప్రిషియేట్ చేస్తున్నారు, అది ఆయనకి ఒక హ్యూమన్గా ఇంకా ఉన్న ఇది ఒక క్వాలిటీ నేను ఉన్న ఆ 2 రోజులు అబ్జర్వ్ చేసింది. అంటే అవసరం లేదు కదా, ఆయనకి నచ్చింది ఓకే టేక్ ఓకే, ఆయన అనుకున్నారు మనసులో ఓకే వెళ్ళిపోయారు, కానీ ఆయన దగ్గరకు వచ్చి బాగా చేసేవాళ్ళం, అదొక చాలా మంచి క్వాలిటీ. అంత స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా అండ్ పృథ్వీ సార్కి అయితే ఇంకా సినిమా మీద ఉన్న లవ్, ఆయన చేసేది ఏంటి, యాక్టింగ్ చేసేస్తారు, అసలు ఫ్రేమింగ్స్ ఆయనే చెప్తారు, లెన్స్లు ఆయనే చెప్తారు, డైరెక్షన్ ఆయనే చేస్తారు. బాబోయ్ ఆయన చూస్తే అసలు చాలా ముచ్చటేస్తూ ఉండిద్ది అలా సెట్లో. నెక్స్ట్ నీల్ సార్ వచ్చేసరికి అంటే ఒక గురువు కైండ్ ఆఫ్ వైబ్ వచ్చిందన్న నీల్ సార్ దగ్గర నుంచి. ఆయన గురించి ఆలోచించిన ఒక గురువు కైండ్ ఆఫ్ ఇది, ఆయనకి ఇది నచ్చినా కూడా ఆయన మనసులో పెట్టుకొని వీడికి ఏదో చేయాలరా అనేది ఉంటుంది, అంతేగాని సూపర్ చేస్తాడు మనోడు ఇక్కడ అది ఇది అనేసి అట్లా చేయరు, ఆయన లోపలే ఉంచుకుంటారు, బయటికి అంత ఎక్స్ప్రెస్ చేయరు. కానీ చాలా ఆయనకు ఒకసారి ఇష్టం వచ్చిందంటే దగ్గర పెట్టేసుకుంటారు మనుషులు. ఫైనల్లీ మిరాయ్, సో ట్రైలర్ చాలా చాలా బాగా నచ్చింది అందరికీ కూడా. సో ఆ విఎఫ్ఎక్స్ కానీ అన్నీ కూడా. సో మనోజ్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్, సో ఏంటి అసలు అంటే ఏం అర్థం కాలేదు స్టోరీ అంటే, రాముడిని చూపించారు, అశోకుడు పుస్తకాలు అర్థం కాకూడదని కట్ చేశారు కదన్నా, అశోకుడు పుస్తకాలు అని చెప్పారు. సో ఎలా ఉండబోతుంది ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి మిరాయికి సంబంధించి? టూ ఎర్లీ ఏమో అనిపిస్తుంది, అంటే స్టోరీ ఏం రివీల్ చేయకుండా ఆఫ్ కెమెరా ఎక్స్పీరియన్స్ కానీ అసలు షూటింగ్ ఎట్లా జరిగింది, మనోజ్ గారిని అప్పుడు షూటింగ్లో కలిసా? అండ్ నా షూట్లో కలవలేదా? ఓకే, మొన్న స్టేజ్ పైన ఆయన షూట్ చేస్తున్నప్పుడు నా చిన్న పాట ఒకటి పక్కన షూట్ చేసాడు అనుకుంటే అప్పుడు కలిసాను. ఓకే, సెట్లో వాళ్ళని ఒకసారి కలిసాను, స్టేజ్ మీద కలిసాను. తేజ అన్నను కూడా, రితిక అక్క, శ్రేయామన్, జగ్గు సార్ అందరినీ షూట్లో కలిసాను. అంటే వాళ్ళు వేరే పార్ట్ షూట్ అవుతున్నా నాది సైమల్టేనియస్గా ఇటు సైడ్ షూట్ అవుతున్నప్పుడు కలిసాను అలా. అంటే ట్రైలర్ చూస్తే బాగా ఎక్స్పెక్టేషన్ అనేది ఎక్కువగా, హనుమాన్ తర్వాత మళ్ళీ తేజ సజ్జ కూడా ఒక మంచి కాంటెంట్తో వస్తున్నారు అనేలాగా అనిపించింది. షూటింగ్ చేస్తున్నప్పుడు ఏమనిపించింది? కార్తిక్ ఘట్టమనేని డైరెక్షన్ కానీ ఆ స్క్రిప్ట్ కానీ అక్కడ వర్క్ చేస్తున్నప్పుడు మీకు ఆ విఎఫ్ఎక్స్ ఎట్లా తర్వాత ఎలా ఉంటుంది అనేది మీకు కూడా తెలియదు కదా, సో మీకు ఎట్లా అనిపించింది అప్పుడు? ఇది ఈ క్వాలిటీ కార్తిక్ సార్లో కూడా చాలా గట్టిగా ఉందన్న, పిచ్చి క్లారిటీ, అసలు చాలా క్లారిటీ, నెమ్మదిగా ఉంటారు, ఏ రష్ లేదు. ప్లస్ ఆయన అక్కడ కెమెరా డిఓపి కూడా ఆయనే, డైరెక్టర్ ఆయనే, ఆయన ఫ్రేమింగ్స్ కూడా చాలా స్టైలిష్గా ఉంటాయి అన్న. ఆన్ సెట్ చూస్తున్నప్పుడు కూడా ఆయన చెప్పినప్పుడు ఓకే ఇది ఇలా తీస్తారేమో నేను ఒకటి ఊహించుకుంటా ఒక రెగ్యులర్ ఫార్మాట్లో, కానీ అక్కడికి వెళ్తే ఆయన వేరే కైండ్ ఆఫ్ కెమెరా యాంగిల్ పెడతారు, వేరే కైండ్ ఆఫ్ ఇది వాడుతూ ఉంటారు. అప్పుడు కనీసం చూసేటప్పుడే మనకి సాటిస్ఫాక్షన్ వచ్చేసిద్ది మనం పెట్టిన డబ్బులకి సినిమాలో. మీరు ట్రైలర్లో షార్ట్ చేస్తే మీకు అర్థమైపోయింది. సో ఆయనకున్న క్లారిటీ, నాకు ఈ పర్టికులర్ డైలాగ్ దగ్గర ఇలాంటి ఎమోషన్ ఇలాంటిది కళ్ళల్లో కనిపించాలన్న క్లారిటీ ఉంది ఆయనకి. అలాంటిది కనిపిస్తే, అలాంటి క్లారిటీ ఉన్న మనిషి పర్లేదు అంత లేట్ అయినా పర్లేదు మనం చేద్దాం అన్న మనిషిని చూస్తే మనకి ఇంకా హుషారు వచ్చింది, ఓకే మనము చేద్దామని. అక్కడే కూర్చొని కార్తిక్ సార్ అక్కడ ఒక సీన్ అయితే ఇక్కడ నేను ఇది చేస్తున్నా, ఆయన వచ్చి ఇది కాదు కార్తిక్ ఇంకొకటి ఇంకా ఇలా అని ఇంకోటి చెప్తారు, ఓకే సూపర్ అని మనం అంటే ఆ హుషారు వచ్చింది ఇక్కడ చేయడం, మళ్ళీ ఆయన ఒక ఇంప్రొవైజేషన్ చెప్పడం, అలా చాలా ఫన్. అసలు మిరాయి సెట్లో
అంటే మేబీ ఆ యంగ్ బ్లడ్ మొత్తం సెట్ అంతా ఉండడం వల్లేమో కో డైరెక్టర్ గారితో సహా అందరు యంగ్స్టర్స్. వాళ్ళకి ఒకటే అన్న ఇప్పుడు కార్తిక్ అన్న డిఓపి అండ్ డైరెక్టర్ కూడా కదా. సో డిఓపి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ పనులు చేస్తూ ఉంటారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డిఓపి డిపార్ట్మెంట్ పనులు చేస్తూ ఉంటారు. చాలా మంచి ఫీలింగ్ వచ్చింది అన్న అలా చూసినప్పుడు. అంటే వాళ్ళు సినిమా కోసం పని చేస్తున్నారు అక్కడ, అందరూ కలిసి నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను ఇదే చేస్తా అన్నట్టు కాకుండా సినిమా కోసం పని చేస్తున్నారు. ఫన్ ఉంటుంది, మళ్ళీ చాలా ఫన్ ఉంటుంది బ్రేక్స్ టైంలో అందరితో మంచి హ్యాంగ్ అవుట్ అవ్వడం. కానీ మళ్ళీ సినిమాకి వచ్చేసరికి చాలా ఫోకస్డ్గా అందరు పని చేస్తారు. అలాంటి సెట్లో మనం పని చేసినా లైక్ మనది షూట్ చేస్తున్నా చేయకపోయినా అలాంటి సెట్లో ఉండడం చాలా భలే అనిపించింది అన్న. అందుకే నా షూట్ అయిపోయిన తర్వాత కూడా నేను సెట్కి వస్తా అన్నా అని చాలాసార్లు వెళ్ళాను కూడా. స్టోరీకి సంబంధించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారా ముందు? ఏంటి అసలు ఈ స్టోరీ ఏంటి, హిస్టరీ ఏంటి? జరుగుతున్నప్పుడు అంటే లైక్ ముందే టీజర్ అవన్నీ రిలీజ్ అయిపోయిన షూట్ అవ్వకముందే. సో ఒక ఐడియా ఉంది. ఆన్ సెట్ నా షూట్ జరుగుతున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఇది ఇలా కనెక్ట్ అయ్యింది, అక్కడ ఇది ఇలా కనెక్ట్ అయ్యింది. సో స్టోరీ మొత్తం తెలుసు నీకు మ్యాక్సిమం. అంటే నాకు తెలిసి ఏదో చిన్నప్పుడు క్షుద్ర పూజలు చేస్తూ ఉంటుంది క్యారెక్టర్, ఒక సీన్ గురించి నాకు కొంచెం తెలిసింది. ఎవరో చెప్పారు నాకు. క్షుద్ర పూజలు చేస్తున్న సీన్ ఏదో ఉంటుంది, నాకు తెలియదు. ఆ బ్లాక్ స్వర్డ్ చిన్నప్పటి నుంచి అట్లా ఏమన్నా శక్తులు తీసుకుని ఎవరి నుంచైనా ఆవహించుకుని అట్లా వస్తాయా ఏంటి? బ్లాక్ స్వర్డ్ కాదా? అవునా? చిన్నప్పటి నుంచి నువ్వే కదా బ్లాక్ స్వర్డ్? అంటే అది అప్పుడు సెట్లో ఉన్నప్పుడు, ఇప్పుడు ఏం మర్చిపోయాను నేను. ఓకే. సో అంటే షూట్ చేస్తున్నప్పుడు అనిపించిందా అప్పుడు మీకు విఎఫ్ఎక్స్ ఏమి అయ్యి ఉండదు కదా, సో ఎలా ఉండబోతుంది సినిమా, ఏ రేంజ్కి వెళ్తుంది అనేది ఏమైనా ఐడియా వచ్చిందా షూట్ చేస్తున్నప్పుడు? కానీ సో ఈ కాస్ట్ అండ్ క్రూ, ఆ వర్క్ ఇదంతా చూస్తున్నప్పుడు సినిమా ఏ లెవెల్లో ఉండబోతుంది అనేది ఏమైనా ఐడియా వచ్చింది అప్పుడు? అంటే వాళ్ళ వర్కింగ్ స్టైల్, వాళ్ళు పెట్టే వాళ్ళ ఫుల్ ఎఫర్ట్స్ చూసి అయితే ఏదో పెద్దదే ప్లాన్ చేస్తున్నారు, ఇంత ఎఫర్ట్ పెట్టి సరిగ్గా స్క్రిప్ట్ కూడా సరిగ్గా ఉంది అంటే వీళ్ళు పెట్టే ఎఫర్ట్స్కి మాత్రం గట్టిగా కొట్టేస్తారు అన్న జోన్లోనే అందరూ ఉన్నారు. బట్ ఏం ప్లాన్ చేస్తున్నారు నాకు కూడా తెలియదు అంతగా, నేను ఇంకా చూడాలి. అండ్ విఎఫ్ఎక్స్ దానికి వచ్చేసరికి కార్తిక్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, ఇలాంటిది ఇక్కడ ఇలా వచ్చిద్దిరా, ఇక్కడ ఇలాంటి ఎఫెక్ట్ వచ్చింది, దాన్ని ఊహించుకొని చేసేవాళ్ళు. అలా ఊహించుకొని ఇమాజిన్ చేసుకుని చేయాలి మొత్తం. ఓకే. ఏమైనా కొంచెం టాస్క్ లాగా అనిపించేది అది? అంటే ఆ ఎమోషన్ రాదు కదా ఎదురుగా ఏదో ఒకటి ఉండకపోతే. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక పక్షి లాంటిది ఏదైనా పెట్టారు, మనకి దాన్ని ఇమాజిన్ చేసుకుని చేయాలి, అదేమైనా టాస్క్ లాగా అనిపించలేదా? లేదన్న, యాక్టర్ కదే కదా. అంతే. ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే అక్కడ షూట్ చేసింది ఏమన్నా కొంత చూసుంటావు కదా, సో ట్రైలర్ చూసిన తర్వాత ఆ షార్ట్ వేరేలాగా కనిపిస్తుంది మనకి ఇప్పుడు ఆ విఎఫ్ఎక్స్. సో అదేదైనా నువ్వు అబ్బా మ్యాజిక్ క్రియేట్ చేశారు ఇక్కడ అనిపించింది ఏదైనా? అలా నా షార్ట్స్ పడలేదు, బట్ నా సీక్వెన్స్లో కొన్ని పడినట్టున్నాయి, చూసినట్టు గుర్తు. అంటే ఫాస్ట్ కట్ ఉంది కదా, అలా ఏమనిపించలేదు అన్న. కానీ నేను చూడని షార్ట్స్ చూస్తారు మాత్రం అసలు ఆ థియేటర్లో ఆ మ్యూజిక్, అసలు మ్యూజిక్ డైరెక్టర్ గారికి బిగ్ షాట్ అవుట్ అన్న. అసలు క్రేజీ వర్క్ అయింది. ఆ మ్యూజిక్ పెట్టి అవన్నీ చూస్తుంటే అసలు లాస్ట్లో రాముడు బాబా చిక్కిపోయాను నేను కూడా. అదే. సో ఏమన్నారు మనోజ్ గారు, ఏమన్నా మాట్లాడారు అప్పుడు మరి సెట్లోనా? చూస్తున్నాను, వర్క్స్ చూస్తున్నాను, బాగా చేస్తున్నావు, బాగా కంటిన్యూ చేయని అన్న. కూడా సెట్లో మంచి ఫన్ ఉండేటోడు. మన ట్రైలర్ లాంచ్లోనే మామూలుగా లేదు కదా, ట్రైలర్ లాంచ్లో ఇంకా గట్టిగా ఫన్గా ఉన్నారు, ఇంకా ఫన్ ఉంటారు సెట్లో కూడా. అంతే అన్న, చాలా ఫ్రీ సోల్. తేజ సజ్జా ఏమన్నా సజెషన్స్ ఇచ్చారా? నెక్స్ట్ నువ్వు కూడా నాలాగా హీరో అవ్వాలి, నువ్వు నాలాగా హీరో అవ్వాలి అలా కాదు కానీ అన్న, అలా ఎందుకు చెప్తారు ఎవరైనా కానీ. ఇచ్చారు సజెషన్స్, అంటే లైక్ ఇలా ప్లాన్ చేసుకో, మంచిగా సెలెక్ట్ చేసుకో అన్న కైండ్ ఆఫ్లోనే తేజ అన్న కూడా. అంటే మీకు సంబంధించి ఒక ఇన్స్పిరేషన్, చైల్డ్ ఆర్టిస్ట్గా వచ్చి సో ఇప్పుడు మంచి కంటెంట్ ఉన్న సినిమాలో హీరోగా, పాన్ ఇండియా హీరో కాదంటున్నప్పటికి కూడా కంటెంట్ పాన్ ఇండియాగానే అందరికీ కనెక్ట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకుని చేస్తున్నారు. సో మీకు ఒక ఇన్స్పిరేషనే కదా. పర్సనల్గా ఏమన్నా అడగడం కానీ నువ్వు చెప్పడం కానీ ఏమైనా చేసావా? తేజ సజ్జా కెరీర్కి సంబంధించి ఏమైనా డిస్కషన్ జరిగిందా మీ కెరీర్ ప్లానింగ్ గురించి? అంత గ్యాప్ రాలేదన్న, అంత మాట్లాడేసి అంత రాలేదు. 2 days కలిసాను ఆన్ సెట్ అంతే. అప్పుడు కూడా అన్ననే వచ్చి ఏంటి తమ్ముడు, ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి,
ఓ ఇదా ఓకే ఇలా ప్లాన్ చేసుకో ఇలా అన్నీ వచ్చి అడగడం జరిగింది. సో ఫైనల్లీ ఎట్లా ఉండబోతుంది మీరే అయితే ఒక ఆడియన్స్ పర్స్పెక్టివ్ నుంచి నేను చూసి చెప్తున్నా కాబట్టి హై ఆన్ ఎక్స్పెక్టేషన్స్ అన్న. చాలా లోపల టాక్ కూడా అద్దరిపోయేది సినిమా అన్నట్టు వస్తుంది. నేను చాలా హ్యాపీ అసలు ఆ టాక్. అంటే వేరే వాళ్ళు సినిమా లైక్ పనిచేసేవాళ్ళు, ఇప్పుడు పోస్ట్లో పనిచేసే వాళ్ళు కూడా చూసి చెప్పడం ఇవన్నీ చూసేసరికి చాలా హ్యాపీ ఉంది. ఇంకా ఆడియన్స్కి మంచి ఎక్స్పీరియన్స్, మంచి థియేటర్కి ఎక్స్పీరియన్స్ రావాలి అని నేను కూడా కోరుకుంటున్నాను. అందరు ఫ్యామిలీతో వచ్చి చూడండి, అందరు ఫ్యామిలీతో వచ్చి థియేటర్కి వచ్చి ఎంకరేజ్ చేయండి అందరు. నీది ఎన్ని రోజులైంది షూట్? ఎంత టైం ఉండొచ్చు? ఎంత టైమో నేను చెప్పలేనన్నా. లైక్ అప్రాక్స్ ఏమో గెస్ చేయలేను, కానీ నాకు షూట్ అయిందైతే ఒక 5-6 days అయింది. సో ఇంకా నెక్స్ట్ ఏమున్నాయి అప్కమింగ్ పాన్ ఇండియా ప్రాజెక్టులు ఏమున్నాయి? చెప్తా తర్వాత చెప్తా. మంచి ఉన్నాయన్న. మరి ఎట్లాగా మీ కాలేజ్ ఓకేనా? కాలేజ్ ఇప్పుడు షూటింగ్ మొత్తం కాలేజ్ వాళ్ళకి కూడా చాలా మంచి బిగ్ షాట్ అవుట్, మంచి థ్యాంక్స్ చెప్పాలి. పేజ్ కాలేజ్ హైటెక్ సిటీలో. సో వాళ్ళు మంచిగా అలౌ చేస్తూ ఉంటారన్న ఎప్పటికప్పుడు. నేను అప్పుడప్పుడు ఇష్టం వచ్చినట్టు మధ్యాహ్నం వెళ్ళిపోతూ ఉంటాను కాలేజ్కి. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిఈసి సెకండ్ ఇయర్ అది ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్. ఓకే. సో మొత్తం క్లియరే కదా? అంత క్లియర్ ఆల్ క్లియర్. ఫస్ట్ బెంచా, సెకండా, మిడిల్లా? నాకు బ్యాక్ ఇష్టము. అంటే బ్యాక్లో అలా చూసి అందరు చేసేవన్నీ చూసుకొని వాళ్ళ మీద. బ్యాక్ బెంచ్ అన్నా ఇప్పుడు? నాకు ఇష్టం, కానీ ఈ కాలేజ్లో ఫస్ట్ బెంచ్లో కూర్చోబెడుతున్నారు అలా. మా ఫ్రెండ్స్ అందరూ అక్కడ కూర్చుంటున్నారు, ఇంకా తప్పక కూర్చుంటున్నారు. స్కూల్లో బ్యాక్ బెంచ్ లేదు పాపం వదిలేస్తూ ఉంటారు అన్న. నన్ను అదే చెప్తున్నా కదా, ఇష్టం వచ్చినప్పుడు వెళ్తా ఉంటా, ఇష్టం వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తా ఉంటాను. ఏమనరు, వీడు వచ్చేటప్పుడే కదా అని. ఓకే. ఎట్లా కాలేజ్లో ఎలా ఉంటుంది మొత్తం ఫ్రెండ్స్? అంటే స్టార్టింగ్లో ధూమ్ అన్నారు. స్టార్టింగ్లోనే ఉంటుందని తెలుసు, ఇప్పుడు అందరూ అలవాటు అయిపోయింది. ఓన్లీ క్లోజ్ ఫ్రెండ్స్నే ఉంచుకుంటూ ఉంటాను చుట్టుపక్కల. హీరో అంటుంటారా? ఓకే. అమ్మాయిలు ఫాలోయింగ్ అంత కాలేజ్లో? నేను అదే అనుకున్నాను. నాకు చాలా క్లోజ్, నా స్కూల్ ఫ్రెండ్స్ కూడా కాలేజ్ పట్టుకెళ్ళిపోయారు. సో ఎంతో క్లోజ్ ఉండి నేను ఫ్రీ ఉండగలను, వీళ్ళతో అన్న వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాను, హ్యాంగ్ అవుట్ అవుతూ ఉంటాను. రైట్. సో మొత్తానికి రెండు బాగా మేనేజ్ చేస్తున్నాం. సూపర్ కార్తికేయ. సో ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలి, ఫ్యూచర్లో సూపర్ స్టార్ అవ్వాలి, డెఫినెట్గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుని హీరో అవ్వాలి, మంచి సినిమాలు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.